పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు వచ్చే ఏడాది మే నాటికో జూన్ నాటికో కంప్లీట్ చేసి ఇస్తామని చెప్తున్నారు. అది సాధ్యమండి? పొలిటికల్గా ఇస్తున్న స్టేట్మెంట్ అది. కొంచెం దురదృష్టం అండి. పోలవరం గురించి ఎవరు నిజాలు చెప్పట్లా, అది బాధాకరమైన విషయం. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో వచ్చిన ఒకే ఒక ప్రాజెక్ట్ అది పోలవరం అనేది. దాన్ని కూడా ఏమంటే సర్ ఆర్థర్ కాటన్ ఆ రోజున ధవళేశ్వరం బ్యారేజీ ఆ రోజుల్లో ఏ టెక్నాలజీ లేని రోజుల్లో 5 ఏళ్లలో కట్టాడు అంటున్నారు. మనకు ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు కూడా మనం క్లారిఫై చేయట్లేదు ఆ ఇష్యూస్. ఏంటంటే అసలు మామూలుగా అయితే పోలవరం 45 మీటర్ల ఎత్తు కట్టాలి. 41 మీటర్లకి బేస్ లెవెల్ అది. 41 నుంచి 45 వరకు గేట్లు ఓపెన్ చేసే పద్ధతి ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ దీనికి పూర్తి స్థాయిలో డబ్బు ఫండింగ్ చేయాలి. ఇందులో ముఖ్యంగా డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుందంటే ప్రాజెక్ట్ కట్టేదానికంటే కూడా ఎక్కువ ప్రాజెక్ట్ వాళ్ళ నిర్వాసితులకి ఇచ్చే కాంపెన్సేషన్లో ఎక్కువ ఖర్చు అవుతుంది. మునక ప్రాంతంలో వాళ్ళకి రీహాబిలిటేట్ చేయడానికి R&R అంటారు కదా, దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. దాదాపు 30-35 వేల కోట్లు వాళ్ళకే అవుతుంది. ప్రాజెక్ట్ కట్టడానికి అంత అవదు. సో ప్రాజెక్టు 41 మీటర్లు 41.5 మీటర్ల వరకు కట్టడానికి మేము పర్మిషన్ ఇచ్చేసాము అంటున్నారు సెంట్రల్ గవర్నమెంట్. వీళ్ళేమో వచ్చే సంవత్సరం ఆఖరికల్లా కట్టేసామంటున్నారు. ఏంది కట్టారు? 41 మీటర్ల వరకు కట్టారు. ఆ 41 మీటర్లకు కట్టినా ఒకటే, కట్టపోయినా ఒకటే. ఎందుకంటే నాకు ఆల్రెడీ ధవళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, బ్యారేజ్ ఉంది. ఆ బ్యారేజ్ అయిన ఒకటే, 41 మీటర్ల పోలవరం అయిన ఒకటే. మనకి రాష్ట్రానికి నీళ్లు ఉపయోగపడేది పోలవరం నీళ్లు ఎప్పుడయ్యానంటే 45 మీటర్ల వరకు నీళ్లు ఆపుకోగలిగినాడు. 4 అడుగులు కట్టాలి, 5 మీటర్లు సుమారుగా. అంటే గేట్లు పై లెవెల్ వరకు నీళ్లు ఆపుకోగలగాలి. అప్పుడే మనకు నీళ్లు నిలవ ఉంటుంది. అక్కడి నుంచి వైజాగ్ పంపిస్తాం, వీటి నుంచి మా చింతలపూడి లిఫ్ట్ కనో ఇంకొకటనో. ఇప్పుడు రేపొద్దున బనకచెర్ల ప్లేస్లో ఈ నల్లమల సాగర్ ప్రాజెక్ట్ అన్నారు, అక్కడికి పంపాలన్నా కానీ 45 రావాలి. ఇప్పుడు అది బనకచెర్ల ఆగిపోయినట్టేనండి, మళ్ళీ మధ్యలో ఏదో వచ్చింది. బనకచెర్ల ఆగిపోయింది, దాన్ని నల్లమల సాగర్ అంటున్నారు. బట్ అది నల్లమల సాగర్ కాదులేండి, యాక్చువల్గా బొల్లాపల్లి రైట్ మెయిన్ కెనాలు సోమశల ప్రాజెక్ట్ అది. దాని మీద DPR పిలిచారు. మీకు మీ గుంటూరు జిల్లా వరకు ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాంట్లో ఏం పెద్ద కన్ఫ్యూజన్ లేదు. అయితే బాగా డబ్బులు ఇన్వాల్వ్ అయిన ప్రాజెక్టే తప్ప, అంటే బాగా ఎత్తిపోయాలి. దాదాపు 200 మీటర్లు ఎత్తాలి నీళ్లు. 200 మీటర్లు ఎత్తి బొల్లాపల్లిలో రిజర్వాయర్ కట్టాలి. దానికి బోల్డ్ ఖర్చు అవుతుంది. అది కూడా చాలామంది నిర్వాసితులు ఉంటారు అందులో, వాళ్ళకి అయ్యే ఖర్చే ఎక్కువ. 25,000 కోట్లు దానికే ఉంది. ఎత్తిపోయడానికి కట్టడం ఖర్చు కంటే కూడా ప్రతి సంవత్సరం కరెంటు ఖర్చులు చాలా అవుతాయి. సో డబ్బులుంటే కళ్ళు మూసుకుని చేసేయగలిగిన ప్రాజెక్ట్ అది. డబ్బులుండి వేరే పనులకు ఏమి అర్జెంటు కాదనుకుంటే. కానీ మీకు పోలవరం నుంచి కృష్ణాకి నీళ్లు తీసుకెళ్లే విషయంలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడున్న పట్టిసీమ కాలువను ఉపయోగించాలన్నా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లేదు మధ్యలో ఇంకొక కాలం వేసుకురావాలన్నా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అవి మళ్ళీ వివరంగా మాట్లాడదాంలే. కానీ నిన్న కన్నయ్య నాయుడు గారు వచ్చారు, ఆయన చెప్పడం కూడా ఏంటంటే పోలవరం అది అయినా ఈ పట్టిసీమ ప్రాజెక్టు లాగానే ఇక్కడ లిఫ్ట్ లాగే అటువైపు వైజాగ్ వైపు రెండో వైపు కూడా ఒక ఎత్తిపోతల పథకం కట్టాల్సిందేనట. తను ఇచ్చిన సలహా మేరకే ఈ రీసెంట్గా ఒక శంకుస్థాపన చేశారు అటు కూడా. ఇప్పుడు ఆ లిఫ్ట్లు వస్తేనే మనకి నీళ్ళు వస్తాయి అని చెప్తున్నారు ఆయన. సో ప్రాబ్లమ్స్ ఉన్నాయిలేండి, అది వివరంగా మాట్లాడాలంటే అది ఒక పూట పడద్ది. ముఖ్యంగా పోలవరం గురించి చెప్పేది ఏంటంటే, మనం స్టేట్ గవర్నమెంటు ఇవాళకైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ని గట్టిగా మాట్లాడి 45 మీటర్లకు సరిపడా నిర్వాసితులకు ఇవ్వాల్సిన R&R ప్యాకేజీకి కావాల్సిన 25-30 వేల కోట్లు శాంక్షన్ చేయించుకుని అవి గబగబా పంచిపెట్టి వాళ్ళని తొందరగా రీహాబిలిటేట్ పునరావాసం కల్పించి 45 మీటర్లకి నీళ్లు ఆపుతారా లేదా, ఈ టర్మ్లో 45 మీటర్ల నీళ్లు ఆపుతారా లేదా అని అడగండి. దానికే సమాధానం చెప్పమానండి. ఇప్పుడు ఏదో కూటమి అనే లింక్ ఉంది కాబట్టి, మనకు ఒక అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు చేయలేకపోతే ఇంకెప్పుడు చేయగలం? చేయలేరు.
అవును. కాబట్టి దీన్ని జాతీయ పార్టీల రాజకీయ క్రీడలో భాగంగా చేయకుండా ఉండాలి పోలవరాన్ని అని అంటే ఈ 3 ఏళ్లలో 45 మీటర్లకి నీళ్లు ఆపాలి. దానికి ఏం చేస్తారో చేయండి, ఎన్ని తిప్పలు పడతారో చేయండి. లేదు ముందు మేము తర్వాత ఇస్తామని అంటే ముందు అప్పు తీసుకొచ్చైనా సరే ముందు రీహాబిలిటేషన్ చేసేసి చేయటం అవసరం. అవును. ఈ 3 ఏళ్ళు దాటిపోతే మళ్ళా పోలవరం వెనకబడిపోతుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఆ విషయంలో. ఇప్పుడు క్రూషియల్గా ఉంది నిర్మాణమా రీహాబిలిటేషనే క్రూషియల్. ఎందుకంటే నిర్మాణం దాదాపు అయిపోయి మీకు 41 మీటర్లు పెట్టినాడే గేట్లు ఆల్రెడీ తయారు చేసేసారు. అవును, పెట్టేశారు. 14-19లోనే మొదటి గేటు బిగించారు. సో ఈ 5 ఏళ్ల కాలంలో గేట్లు కూడా టెండర్లు ఇచ్చారు. గేట్లు కూడా నాకు తెలిసినంత వరకు డెలివరీ అయిపోయినాయి. మీరు గేట్లు పెట్టినా వెనకాల మునిగిపోయే ప్రాంతాల వాళ్ళకి రీహాబిలిటేషన్ చేయకుండా మీరు గేటు ముయ్యలేరు. గేటు తెరిచిపెట్టుకోవాలి ఎప్పుడు. అవును. నీళ్ళని వెళ్ళిపోనియాలి. అవును. అయినప్పుడు ఉపయోగం ఏముంది మీకు? అవును. కాబట్టి ప్రాజెక్టు నిర్మాణం అసలు ముఖ్యం కాదు, రీహాబిలిటేషన్ ముఖ్యం. రీహాబిలిటేషన్ చేసినాడే మీరు 45 మీటర్ల నిర్మాణం నీళ్లు నిలబెట్టగలరు. అట్లా నిలబెట్టినాడే పోలవరం అవుతుంది. అదే నాయుడు గారు కూడా అదే చెప్పారు నిన్న. ఆయన ఒక 5 months ఎవరైనా సరే మీరు మీడియా వాళ్ళు ఎప్పుడైనా ఇరిగేషన్ మినిస్టర్ గారిని అడిగినప్పుడు పాయింటెడ్గా అడగాల్సింది ఇది. అవును. మీ టెన్యూర్ అయ్యే లోపల 45 మీటర్ల ఎత్తులో నీళ్లు నిలబెట్టబోతున్నారా లేదా అంతవరకు చెప్పండి. ఎస్ ఆర్ నో. ఓకే సార్. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు. చాలా విలువైన సమయాన్ని మాకు కేటాయించారు.